11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ సాగర తీరం సిద్దమైంది. రేపు జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రానికే ప్రధాని విశాఖకు చేరుకుంటారు. దీంతో విశాఖ నగరం అంతటా పోలీస్ బందోబస్తు గస్తీ కాస్తోంది. బీచ్ రోడ్డు మొత్తం మూసేశారు. 5 లక్షల మందితో యోగాసనాలు వేసేందుకు వేదిక సిద్దం చేశారు. ఇక యోగాంధ్ర ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి అయితే విశాఖ సాగర్ తీరం అంతా కూడా ముస్తాబు అవడం అయితే జరుగుతుంది. దాదాపు ప్రధానమంత్రి పాల్గొనే ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో అయితే మనం ప్రస్తుతం ఈ వేదికనైతే మనం చూస్తున్నాము. ఇదే వేదిక పైన అయితే ఇదే వేదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఆసీనులు కాబోతున్నారు. ఈ స్టేజ్ పైన, ఈ వేదిక పైన అయితే యోగాసనాలు వేసి దాదాపు 5 లక్షల మంది పాల్గొనే ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నుండి మొదలుపెట్టేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చిన విధంగా అయితే ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం ఇప్పటికే బీచ్ రోడ్డు మొత్తానికి కూడా నిలిపివేశారు. ఆర్కే బీచ్ నుండి భీముల బీచ్ వరకు కూడా ఈ యొక్క రోడ్డు మొత్తాన్ని నిలిపివేసి వాహనాలు ఏవి కూడా లోపలికి రాకుండా అనుమతించడం లేదు. ఓన్లీ ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏవైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే ఉంటున్నాయి. ఇక్కడ స్థానికంగా జిల్లా అధికారులతో పాటు జీవీ మొత్తం సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండడం, ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడానికైతే 12,000 మంది పోలీసులను అయితే గస్తీ కాసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. నగరం మొత్తం కూడా ప్రస్తుతం ఇప్పటికే పోలీసుల ఆధీనంలో ఉందనే విషయాన్ని అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో, ఈ ప్లెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈ ప్లెయిన్ రోడ్ మొత్తం కూడా ఎవరికి అలౌ లేకుండా అయితే నిలుపుదల చేసి ఓన్లీ మోడీకి సంబంధించి ఎవరైతే ప్రోటోకాల్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే, దాదాపు 40 మందిని మాత్రమే ఈ యొక్క ప్రాంతానికి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ మోడల్ ఏదైతే ఉందో, ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ దాటిన తర్వాత నుండి అయితే పబ్లిక్ని, అలానే ఎవరైతే గ్యాలరీస్ ఏర్పాటు చేశారో 326 గ్యాలరీస్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీస్కి సంబంధించి అక్కడ నుండి కూడా కూర్చునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. మొత్తం హైవే నుండి వచ్చేందుకు అయితే హైవే దగ్గర కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ దగ్గర వాళ్ళందరూ దిగి ఆ హైవే నుండి బీచ్ రోడ్ వరకు వచ్చేందుకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు మాత్రమే వచ్చేందుకైతే ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని వాళ్ళ కోసం అయితే 2,000 వాహనాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 1,100 బస్సులతో పాటు మిగతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఈ క్యాబ్స్, ఆటోస్, ఇలా రకరకాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా వాళ్ళకి అందించడానికి అయితే ప్రభుత్వం పూర్తిగా అయితే సిద్ధం చేసింది. అలానే ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి చేరుకోవడం, మొత్తం ఎక్కడెక్కడైతే ఈ యొక్క పర్యటన మోడీ అయితే యోగాసనాలు వేస్తారో ఆ ప్రాంతంతో పాటు మొత్తం అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అలానే ఒకవేళ వర్షం కానీ ఏమైనా ఇబ్బందులు కలిగితే దానికి ప్లాన్ బిగా అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని కూడా ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా మనం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ అయితే చూసామో ఆ గ్రౌండ్స్ మొత్తాన్ని కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు అక్కడ కూడా పూర్తి కావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎల్సిడి స్క్రీన్స్ ఏవైతే చూస్తున్నామో ఈ ఎల్సిడి స్క్రీన్స్ని బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడ నుండి విజువల్స్ అందించే ప్రయత్నాన్ని కూడా చేసేందుకు ఆ టెక్నికల్ టీం కూడా సిద్ధం చేశారు. మొత్తం అన్ని భారీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అక్కడ కొన్ని క్యాబిన్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క క్యాబిన్స్లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, అలానే వివిఐపీస్ గ్యాలరీస్ని వాళ్ళకైతే స్పెషలైజ్గా ఉండేందుకు క్యాబిన్స్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ క్యాబిన్స్లో వాళ్ళు ఆసీనులు అవుతూ అక్కడే వాళ్ళు సేద తీరేందుకు కూడా ఏర్పాట్లు చేయడమే జరిగింది. అలానే మీడియాకి కానీ, స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ, అధికారులకు కానీ ఇక్కడ వరకు వచ్చేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్నారు. కానీ భద్రతా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్న కారణంగా అయితే మొత్తం కూడా ఈ యొక్క భారీ ఏర్పాట్లన్నీ కూడా టైట్ చేసే విధంగా అయితే తీసుకొచ్చారనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఎప్పటికైనా సరే యోగాంధ్రకి 5 లక్షల మంది పాల్గొనడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉండడం కారణంగా అయితే మొత్తం పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాళ్ళకు భద్రత కల్పిస్తూ యోగాంధ్రలో పాల్గొని అందరూ కూడా ముందుకు వెళ్లేందుకు ఒక రాష్ట్ర స్థాయి కాకుండా దేశం నలుమూలలో కూడా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, విశాఖ ఖ్యాతిని పెంచేందుకైతే అధికారులు అయితే కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ సాగర్ తీరంతో పాటు అవతల ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కావచ్చు,
స్టేడియంస్ కావచ్చు, ఖాళీ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ అన్నింటిలో కూడా యోగాసనాలు వేసి విశాఖ నగరంలో 5 లక్షల మందితో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 కోట్ల మంది అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 2 కోట్ల మంది అయితే యోగాంధ్ర నిర్వహించి జాతీయ స్థాయి కాకుండా ప్రపంచ స్థాయి అవార్డును గ్రహించేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న విషయాన్ని అయితే తేటతెల్లం చేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. పటిష్ట భద్రతా నడుమ అయితే ఆ జూన్ 21వ తారీఖున ఏదైతే యోగాంధ్ర ఉందో ఆ కార్యక్రమానికి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడానికైతే అధికారులు ప్రస్తుతంగా అయితే అన్ని కూడా సంసిద్ధం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొన్ని చోట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరగడంతో ప్రజలు కూడా కాస్త అసహనం అనేది వ్యక్తం చేస్తున్నారు. కానీ భద్రతల రీత్యా అయితే దీన్ని కాస్త అర్థం చేసుకోవాలని అయితే అధికారులు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.